లాస్ట్ ఇయర్ మమ్మీ డాడీ వాళ్ళకి మేము అక్క వాళ్ళమి కలిసి చేసిన షష్ఠి పూర్తి ఫంక్షన్. సో మేమైతే అనుకోలేదు ఆ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఫంక్షన్ అని. సో మీకోసం కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ చూసేయండి. సో ఇప్పుడే మేము టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. సో నాకేమనిపించిందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడగాలి అనుకున్నా అండ్ మీ ముందుకైతే తీసుకురావాలి అనుకుంటున్నా. అంటే సెలబ్రిటీ కాకపోయినా ఒక ఒక కామన్ కపుల్, సెలబ్రిటీ కపుల్స్ కాకుండా ఒక కామన్ కపుల్ వాళ్ళ లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా లీడ్ చేస్తున్నారు అని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. సో చూసేద్దాం. ఏం డాడీ? హాయ్ డాడీ. నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలి అనుకుంటున్నాను. సో కంఫర్ట్ గా కూర్చున్నారా? కంఫర్ట్. ఏం గీత మమ్మల్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి మమ్మల్ని అడగాలి? లేదు, మిమ్మల్ని అడగాలి అని అంటే కొన్ని అడగాలి అనుకుంటున్నా. అంటే నేను మమ్మల్ని ఎవరు చూస్తారా? మిమ్మల్ని ఎవరు చూస్తారు అనేది కాదు, ఇక్కడ ఒక్కరు చూసినా కూడా చూసినట్లే అనమాట ఎవరు. సో మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ? మాకు 88లో మ్యారేజ్ అయింది. అంటే ఈ రోజుకి 35 సంవత్సరాలు అయింది, అంతే కదా? 35 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అంటే మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఏంటి? మాది అరేంజ్ మ్యారేజేను. మా మమ్మీ మా డాడీ వాళ్ళు చూసి, అమ్మాయిని చూసి నేర్చుకున్నారు. మా యాక్చువల్గా మా బంధువులేని, మా రిలేషన్స్లోని. మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది డాడీ? అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఎలా స్టార్ట్ అయింది? పెళ్ళైన తర్వాత సహజంగానే అందరికీ ఉన్నట్టే మాకు చాలా కష్టాలు, బాధలు అన్నీ ఎదుర్కొంటూ వచ్చాము. యాక్చువల్గా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని. ఉద్యోగం వచ్చిన తర్వాత భారతదేశంలో నలుమూలల ఉద్యోగరీత్యా పనిచేశాను. పనిచేసేటప్పుడు కానీ అంతకుముందు కానీ అప్పట్లో ఉన్న జీతభత్యాల విషయంలో కానీ చాలా కష్టంగా రన్ అయ్యేది ఫ్యామిలీని రన్ చేయడానికి. ఇటువైపు కుటుంబం చూసుకోవడం, ఇటువైపు ఫస్ట్ నీ సాలరీ ఎంత ఉంది పెళ్లి చేసుకునేటప్పుడు?
నేను పెళ్లి చేసుకునేటప్పుడు 88లో మాకు మ్యారేజ్ అయింది అన్నాను కదా. యాక్చువల్గా 86లో మేము జాయిన్ అయినాను. అంటే పెళ్ళైనటప్పటికి జాబ్ లేదు, పెళ్ళైన జాబ్ ఉన్నింది. పెళ్ళైన జాబ్ వచ్చిన తర్వాతే పెళ్ళి చేసుకున్నది. 86లో జాబ్లో జాయిన్ అయ్యారు, 88లో మ్యారేజ్ అయ్యారు. మీ శాలరీ ఎంత డాడీ? ఫస్ట్ శాలరీ 750 750 రూపాయలు దాకా ఉండుంటుంది. సో మీ బెస్ట్ మెమరీ ఏంటి? అంటే పెళ్ళైన తర్వాత కొత్తల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, బెస్ట్ మెమరీ. బెస్ట్ మెమొరీ అంటే అప్పట్లో కొత్తగా టీవీలు వచ్చేవి, ఓన్లీ యాంటీనాలతో పనిచేసేటివి. చిన్న టీవీ ఒకటి కొనుక్కుందాం అనేది మాకు ఒక ఆశ ఉండింది. మా ఖర్చులు మినహాయించుకొని వాటిని కొంచెం సేవ్ చేసుకుంటూ ఒకేసారిగా ఒక పోర్టబుల్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, చిన్న టీవీ. 750 రూపీస్ జీతంని మీరు ఎత్తి పెట్టుకుంటూ టీవీ తీసుకున్నారా? అవును, అంటే సేవింగ్ చేసుకుంటూ అప్పుడు తీసుకున్నాము ఒక టీవీ, దాంతో కూడా ఒక మిక్సీ. ఫస్ట్ అంటే మీకు పెళ్ళయ్యేటప్పుడు అవేం లేవు, టీవీ లేదు, మిక్సీ లేదు, ఏమీ లేదు. ఓకే. మమ్మీకి కొంచెం ఫస్ట్ నేను కొంచెం హ్యాపీనెస్ ఇవ్వడానికి, అంటే గ్రైండ్ చేసి పిండి రుబ్బీల కంటే ఒక మిక్సీ ఒకటి ఇద్దామనేసి తీసిచ్చాను. అదే మాకు బెస్ట్ మెమొరీ అనిపిస్తుంది. ఫస్ట్ వస్తువులు అంటే మీరు మ్యారేజ్ అయ్యడానికి మీ దగ్గర ఏం లేదు, సో అందుకని మీకు అది బెస్ట్ మెమరీ అయింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మమ్మీలో నీకు నచ్చేదేంటి, నచ్చిందేంటి? ఫస్ట్ నచ్చేది. మమ్మీలో నచ్చేది ఏంటంటే తన వాళ్ళు మన వాళ్ళు అని వేరువేరుగా చూసుకోదు. మా మమ్మీ వాళ్ళని ఎలా చూసుకుంటుందో వాళ్ళ మమ్మీ వాళ్ళని ఎలా చూసుకుంటుందో ఇద్దరిని ఒకటిగానే చూసుకుంటుంది. ఒకటి ఫస్ట్ అది నాకు మంచి ప్రియారిటీ అయింది చూసుకునేది. సరే, ఇప్పుడు ఆ తర్వాత వచ్చి ఇంకోటి నచ్చేది ఏంటంటే, ఎప్పుడు తనంటూ ఒక రూపాయి అయితే తనకంటూ ఎప్పుడు తీసుకోలేదు, తనకంటూ ఒకటి ఖర్చు పెట్టుకోలేదు. ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా నా చేతులకు ఉంటానే ఈ రోజుకి జరుగుతుంది. ఇది ఒక కుటుంబంలో జరిగేది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా ఒక చేతుకుంటూ వెళ్తే బెస్ట్ అని మాకు అనిపిస్తుంది. అంటే మా జర్నీలో మేము చూసుకుంటూ ఎదుగుకుంటూ అది అట్లా ఏ కుటుంబంలో అయినా, అంటే మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఈ విధంగా ఒక రూపాయిని సేవ్ చేసుకుంటూ ముందుకు ఎత్తిపెట్టుకుంటూ. అంటే ఇప్పుడు ఒకవేళ నీకు ఒకటి నచ్చుతుంది తీసుకోవాలని, మమ్మీకి ఒకటి నచ్చుతుంది, అప్పుడు ఎలా చేస్తారు? నాకు ఒకటి నచ్చుతుంది, కరెక్టే, నాకు ఒకటి నచ్చుతుంది, మమ్మీకి ఒకటి నచ్చుతుంది అనేది నా కాన్సెప్ట్ కాదు. మన కుటుంబంలో మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మీరుండేవాళ్ళు పిల్లలు. మా అందరికీ కలిసి ఏది నచ్చుతుంది, ఏది ఉపయోగపడుతుంది అనేది మాత్రమే మేము తీసుకునేవాళ్ళం. సపరేట్గా తీసుకునేది అనేది కాదు. మాకిద్దరికి నచ్చింది ఏంటంటే, యాక్చువల్గా ఇంట్లో అందరికీ, అంటే మాకిద్దరు అప్పుడు పిల్లలు, మీరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, సపోజ్ మనం గ్రైండర్ ఎందుకు కొనుక్కుంటున్నామంటే పిల్లలకి కోసం టిఫిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని, అందరికీ కలిసి వస్తుంది అనేది నా అభిమతం. దేర్ ఆఫ్టర్ టీవీ ఎందుకంటే అందరూ కలిసి, కుటుంబం కలిసి మన ఇంట్లో మన టీవీ చూసుకోవాలి. అంటే మీ ఇష్టాల్ని మీరు ఫస్ట్ జడ్జిమెంట్ చేసుకుంటారు, దీని వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది, మన అందరికీ ఎంత ఉపయోగం ఉంది అనేది చూసుకొని దాని ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. అవును, అదే తీసుకుంటాం. ఇష్టమైంది, నచ్చింది ఏంటి మమ్మీలో? నచ్చింది ఏంటంటే, నాకంటూ స్పెషలైజేషన్గా ఇది పర్టికులర్గా ఇది నచ్చదు అనేది అయితే ఏమి లేదు. కానీ అది తను చెప్పే దాంట్లో ఏది చెప్పినా ఏది పెట్టినా అది కరెక్ట్గానే అనిపించేది. కాబట్టి నాకు ఏది నచ్చలేదు అనిపించేది. నేను ఏది చెప్తే అది కాదనేది కాదు కదా, మరి నచ్చేది సమస్య రాలేదు కదా అక్కడ మాకు. అంటే ఏం లేదంటే నచ్చకుండా అట్లా ఎట్లా ఉంటారు? ఇప్పుడు వరకు ఉంటారు కదా అందరికి, అన్ని కపుల్స్లో ఇది నాకు నచ్చదు, ఇది ఉండదు అనేది ఉంటుంది కదా, సో అలా ఏం లేదా? నచ్చందంటే కొన్ని అన్నీ ఏం చెప్పలేను, కాకపోతే ఏదో చెప్పాలి కాబట్టి నచ్చందంటే, తన గురించి తను ఎప్పుడు చూసుకోదు. ఎప్పుడు చూసినా ఇంట్లో క్లీనింగ్ చేయడం, రచ్చ కొట్టడం, బూజు కొట్టడం, శుభ్రం చేయడం, ఇలాంటి వ్యవస్థతోనే ఉంటుంది. కానీ తన ఆరోగ్యం చూసుకోదు, తను భోంచేయదు. నేను డ్యూటీ నుంచి వచ్చేదాకా అలాగే ఉంటుంది. ఒకప్పుడు, ఇప్పుడు మారింది.
వర్తమానంలో ఇద్దరం కలిసి అందరం భోజనం చేసుకున్నాం. ఇవన్నీ ఓకే. అది నచ్చేది అనేది నచ్చంది అనేది అయితే కాదు. అప్పట్లో అలా ఉండింది. అది అప్పట్లో నాకు అప్పుడప్పుడు నచ్చేది కాదు. నువ్వు చెప్పు మమ్మీ, నీకు డాడీలో నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? ఫస్ట్ నచ్చేది ఏంటి చెప్పేసి. నచ్చేది ఏంటి అని చెప్పడం కన్నా నాకైతే 17 yearsలో మ్యారేజ్ అయిందమ్మా. నేను మా ఇంట్లో మా నాన్నలతో కంటే మీ డాడీతోనే 35 సంవత్సరాలు ఉన్నా. నన్ను మా అమ్మ మా నాన్న అనేది అసలు మా పుట్టిల్లు అనేది గుర్తు లేకుండా చూసుకున్నాడు. నాకు ఎక్కడ ఏ దాంట్లో కూడా నాకు లోటు లేకుండా, అసలు వాళ్ళు గుర్తు లేకుండా ప్రతి ఒక్కటి నేనంటూ ఇది కావాలా అని నేను అడిగింది ఎప్పుడూ లేదు. నాకేం కావాలా అనేది తెలుసుకొని తెచ్చిచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఇష్టం లేనిది ఏంటి మమ్మీ? ఇష్టం లేనిది అంటే ఏమున్నాయి అబ్బా ఇష్టం లేనిదే? ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా ఉండదు కదా. ఏదో అది తీసి ఏ అట్టని కాదు, టయానికి ఇంటికి రాలేదనో అంటే అయిగా నాకు ఒకటి మాత్రం ఉందమ్మా, అది చెప్తా. ఏంటంటే ఒక పండగలు వచ్చినా, బర్త్డే వచ్చినా, క్రిస్మస్ రోజు డాడీ బర్త్డే వస్తుంది, బర్త్డే వచ్చినా, ఒక పండగ వచ్చినా, మ్యారేజ్ డే వచ్చినా, ఏమొచ్చినా బట్టలు తీసుకోడు. ఎంతసేపు నాకు సర్ప్రైజ్ చేయడానికి నాకు తీసుకొచ్చి ఇవ్వడము, ముందుగానే తీసుకొచ్చి పెట్టేసి ఉంటాడు. బయట వెళ్ళాడంటే ఏదో ఒకటి తీసుకొస్తారు. అది తీసుకోమన్నందుకు సీరియస్ అవుతాడు. నాకెందుకు, నాకు చాలా ఉన్నాయి కదా, నేను 24 hours నేను యూనిఫామ్ వేసుకునేవాడిని, నాకెందుకు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 15 ఉన్నాయి, నన్ను లెక్క పెడతాడే కానీ తీసుకోడు. ఈ విషయం మాత్రం నాకు చాలా బాధేస్తుంది. ఒక్కొక్కసారి తీసుకోవడానికి కూడా నేను తీసిచ్చినట్టు కూడా నేను కట్టుకోను. ఆ రోజులు కూడా ఉన్నాయి. అది నాకు ఇప్పటికి కూడా నాకు ఇదే కంప్లైంట్. ఇంకా ఎక్కువ కాకుండా ఇంకా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్ అంటే మా లాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఏం సజెషన్ ఇస్తారు? మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా, అంటే మాకు కూడా వస్తాయి, అందరికీ వస్తుంటాయి ఇప్పుడున్న దాంట్లో. సో మీరేం చెప్తారు? నేను చెప్తా, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల్లో కుటుంబం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత గొడవలు లేకుండా, చిన్న చిన్న ఇది లేకుండా ఎక్కడ ఉండదు. అలా ఉండదని చెప్పేసి మా విషయంలో అయితే మా విషయంలో అయితే 30 సంవత్సరాల్లో చిన్న చిన్నవి ఏదో ఒకటి, పిల్లల్ని కొట్టామనో ఇదన్నామనో ఏదో ఒకటి వచ్చినా కూడా ఆ క్షణానికి వస్తే మనిషి అక్కడి నుంచి మగ మనిషి మనల్ని తిట్టినా, డాడీని సీరియస్ అయినాడు అనుకో, నేను సైలెంట్ అయిపోతాను, మాట్లాడను. ఆయన కూల్ అయిన తర్వాత కావాలంటే ఎందుకు నన్ను ఇలా అన్నావు అని అనేసి నాకు బాధేస్తే అడుగుతాను. అలాగే నేను ఏదన్నా సీరియస్గా ఉండి మిమ్మల్ని ఏదన్నా అంటున్నా పడుతున్నా కూడా డాడీ ఎంటర్ అవడు. డాడీ కూడా గమ్మునే ఉంటాడు. తర్వాత మీరు నిద్రపోయిన తర్వాత నువ్వు ఎందుకు అలా ఇది చేసావు, పిల్లల్ని ఎందుకు ఇది అన్నావు అని చెప్పేసి డాడీ అంటాడే కానీ దాన్ని పెద్దది చేసుకొని ఇది అనుకోవడము ఉండదు. డాడీ ఒకలా తిట్టినా కూడా ఆ రోజుకి ఆ నైట్కి అక్కడ వరకు కొంచెం డాడీ కొంచెం ఉన్నా నేను పోయి సారీ చెప్పడము, లేకపోతే డాడీ వచ్చి ఏదో ఒకటి జిమ్కి చేసేస్తాడు. ఏదో ఒకటి జిమ్కి చేసేసి అప్పటికప్పటికే 1 గంట 2 గంటల్లోనే క్లియర్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడున్న పిల్లలు అలా లేరు. ఉన్న పిల్లలు ఎలా అంటే ఏదో చిన్నది జరిగిందంటే దాన్ని పొడిగించుకొని పెద్దదే చేసేసుకుంటుంటారు. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళ పేరెంట్స్కి తెలిసేంత వరకు ఇది అనుకుంటుంటారు. మాకైతే భార్యాభర్తల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత వైఫ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే తనతో కూడా ఉండేది చివరి దాకా, స్టార్టింగ్లో వస్తున్న చివరి దాకా ఉండేది భార్య భర్తలు అనే ఒక జర్నీలో ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఇద్దరి మధ్య ఒక ఈగో అనే ఒక భావన రానీకుంటా ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఈ చిన్న చిన్న కలహాలు, ఏదో
చిన్న చిన్న వాటికి కలహాలు వస్తాయి. ఆ కలహాలు వచ్చినప్పుడు భర్తని భార్యకి ఓదార్పు చేయడం, భార్య అనేది భర్తకి ఓదార్పు చేసుకోవడం, ఒక 24 గంటల గ్యాప్లోనే మళ్ళీ ఇద్దరు ఒకటైపోవడం అనేది ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాల్సింది. ఒకవేళ గ్యాప్ వస్తూ పోతుంటే వాళ్ళ మధ్య భావభేదనలు పెరుగుతూనే పోతుంటాయి. అట్ట పోకుండా ఏ రోజుటికి ఆ రోజు ఆ ప్రాబ్లంని సొల్యూషన్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సొల్యూషన్ చేసుకోవాల్సింది వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చక్కదిద్దుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే రన్ చేసుకోవాలి అనేది నా అభిమతం. అది ఇంటి మా ఏదైనా కూడా పిల్లల ముందు గట్టిగా మాట్లాడుకోవడము, డిస్కషన్ చేసుకోవడము ఈ మాత్రం చేసుకోవద్దు. పిల్లలు మనం చూసే ఇదంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఏదైనా కూడా. పిల్లలు అదే నేను చెప్పాలనుకునేది మాత్రం. ఏదున్నా మీ ఇద్దరి మధ్యనే ఇది అనుకోండి, పిల్లల వరకు బాధించుకోవాలి. చాలా సంతోషం మమ్మల్ని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ లాగా చుట్టి మనకున్న పరిధిలో ఇలాంటి చేస్తున్నాం కాబట్టి మా సహకారం, మా పూర్తి సహాయం ఇచ్చాము. మరి మిగతా ప్రేక్షక జనాలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు వినాలా. సో మీరు ఎలా జరిగింది ఈరోజు ఫైనల్గా అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది రాత్రి 12 గంటలకు వచ్చి కేక్ కట్ చేయడము, నెల్లూరు నుంచి అంత వర్షంలో వచ్చి మీరు రావడం అనేది సర్ప్రైజ్. నిద్ర లేసి బయట డోర్ తీయంగానే మనవడ పేరుతో గిఫ్ట్లు వచ్చాయి. అక్క వాళ్ళు పంపించిన గిఫ్ట్, నాకు బట్టలు, డాడీకి బట్టలు పంపించారు. అసలు అనుకోలేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం వచ్చి షష్ఠి పూర్తి చేశారు, ఈ సంవత్సరము ఈ రకంగా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, అది చెప్పలేను. చాలా సంతోషం, మళ్ళొకసారి సంతోషం. ఎందుకంటే ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. మా గురించి తెలుసుకోవడం అనేది మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉంటారు. ఇదొక తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పంపించడం అనేది ఒక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనని ముందు ఇంకా డెవలప్ చేస్తామని, ఇంకా నలుగురికి సరే ఇది అవుతామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.